ఆట అర్థమైతే జీవితం అర్థమవుతుంది. అందుకే జీవితాన్ని ఎప్పుడూ ఒక క్రీడగానే భావించాలి. ఇదేదో పెద్ద గంభీరమైన వ్యవహారం, తీవ్రం అనుకోవద్దు. ఇట్స్ జస్ట్ ఎ గేమ్. శంకరాచార్య చెప్పిన మాట, క్రీడ కోసమే నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టించావు పరమేశ్వర, మేమందరం నువ్వు వాడుకునే ఆట బొమ్మలం అన్నాడు. పరమేశ్వరుడు చేతుల్లో ఉన్న ఆట బొమ్మలం అండి. తెల్లపావులమైతే శివుడి చేతుల్లో ఉంటాం, నల్లపావులమైతే అమ్మవారి చేతుల్లో ఉంటాం. ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. అంతే. మనకి ఇబ్బంది ఏం లేదు అందులో. ఎవరి చేతుల్లో ఉంటాడు? బిడ్డ తల్లి చేతుల్లో ఉన్నా తండ్రి చేతుల్లో ఉన్నా సుఖంగా సురక్షితంగా ఉంటాడు. మనం జగత్తుకంతరికీ తల్లిదండ్రులు ఎవరు? మన తల్లి పార్వతీదేవి, మన తండ్రి పరమేశ్వరుడు. వారిద్దరి చేతుల్లో ఉన్నాం మనం. వాడు అడిదిప్పితే ఇడిదిప్పిన మంచిదే. ఈ భావనతో ఉంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. ఇది క్రీడ, ఇది ఆట. దుఃఖం వచ్చినా ఒక ఆట, ఓసారి ఓడిపోయామంతే పాఠం నేర్చుకుంటాం. గెలిచినా ఒక ఆట, ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటాం. అప్పుడు బాధపడాల్సిన పనే ఉంటుంది. రెండు ఆనందంగానే ఉంటాయి. ప్రతి ఓటమి గెలుపుకి ఒక మెట్టులో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఓడిపోయామంటే అదో మెట్టు. జాగ్రత్తగా చూసుకోవచ్చు ముందు నుంచి.